బతకనిక పోయి శనగ కోతలు పోసి వచ్చిన చిన్నప్పుడు మంచి చేయడానికి వచ్చాను. మీకు కూడా ప్రశాంతం కొంచెం నేను డబ్బులు పంచను, బిర్యానీలు ఇవ్వలేను. బిర్యానీలో డబ్బులు ఇచ్చే పద్ధతి ఓటేస్తే ఇలాగనే ఉంటుంది పరిస్థితి. 34 సంవత్సరాలుగా రోడ్డు ఎవడో మార్చాడా? నీకు నడుములు నొప్పి వస్తాయి, బండి తీసుకుపోతే నీ కొడుకు నడుము నొప్పులు వస్తాయి. కనీసం తాగడానికి నీళ్ళు ఉన్నాయా? ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఎంతమంది ఎమ్మెల్యేలు మారాలో? 5 సంవత్సరాలు 4 ఎమ్మెల్యేలు మారారు. శ్రీకామణ నుంచి టర్మ్కి ఒకటి వస్తున్నాడు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పనిచేయడానికి ఎవడు రాలా. గెలిచినాడు, ఓటు వేసుకున్నాడు, కార్లు మేడలు డబ్బులు కూడలు సంపాదించాడు, పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నేను మీ పక్కూరు వాడిని, మీ సమస్యలు తెలిసిన వాడిని, లద్దగిరి పెద్ద మంచి గాడి దేవరాజు. ఉన్న విషయం ఏంటంటే మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నా. అందరికీ అవకాశం ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. స్టార్ట్ అన్నప్పుడు కోడుమూరు నియోజకవర్గ ప్రజలకి నమస్కారములు. నా పేరు గాడి దేవరాజు, లద్దగిరి గ్రామస్తుని. జయభారత్ నేషనల్ పార్టీ నుంచి కోడుమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ప్రచారం కూడా ప్రారంభించాము. గత కొన్ని రోజుల నుంచి ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు కోడుమూరు మండలంలో ప్రతి సందులో డోర్ టు డోరు కాన్వాసింగ్ చేస్తూ ఉన్నాము. నా ఓటర్ మహాశయులకి నా విజ్ఞప్తి ఏమిటంటే, మన కోడుమూరు నియోజకవర్గం దాదాపు 4 దశాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా చాలా క్లిష్టమైన పరిస్థితిలో అట్టడుగు స్థాయిలో ఉంది కర్నూలు జిల్లాలోనే. కానీ ఎంతమంది అధికారులు లేదా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎన్ని పార్టీలు మారినా కూడా ఈ మన కోడుమూరు నియోజకవర్గ ప్రజల యొక్క రాత మారట్లేదు. అందుకనే నేనున్నాను అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాము. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఆశీర్వదించండి. అందరికీ అవకాశం ఇచ్చారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందులో మా ఎజెండాలో పొందుపరిచిన కొన్ని అంశాలు మీ దృష్టికి తేవాలని ఆశిస్తున్నాను. అందులో మన ముఖ్యంగా ఏంటంటే, కోడుమూరు మండలంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత దశాబ్దాలుగా కోడుమూరు ప్రజల దాహార్తిని తీర్చే నాదుడు ఒక్కడు కూడా కనపడలేదు. అందుకనే విద్యావేత్త లేదా చదువుకున్నటువంటి విద్యార్థిగా మీలో మీ వాడిగా అందరి వాడిగా మీ ముందుకు వచ్చాను. ప్రజల దాహార్తి తీర్చేందుకు నా ప్రయారిటీగా మొదటి కార్యక్రమాన్ని చేపడుతున్నాను. కోడుమూరు నియోజకవర్గంలో ప్రజల దాహార్తి తీర్చడానికి గుండ్రేవుల వేదావతి ఎల్ఎల్సి ద్వారా నీళ్లు తెప్పించి మన కోడుమూరు నియోజకవర్గ దాహార్తిని తీర్స్తాను. అలాగే కోడుమూరు నియోజకవర్గంలో భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులపై కూడా ఉక్కుపాదం మోపుతాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం. మౌలిక వసతులు లేదా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గురి చేసినటువంటి ప్రధాన సమస్య వాటర్ సమస్య, వీటన్నిటి కూడా అంచెలంచెలుగా తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాం. దయచేసి ఓటర్ మహాశయులకు 13వ తారీఖు జరిగే ఓటింగ్ సరళిలో మా యొక్క టార్చ్ బ్యానర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ఇంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు. మీ అందరి వాడిగా పనిచేయాలని ఆశగా ఓటేయండి. మీ నమ్మకాన్ని బొమ్ము చేయను. థ్యాంక్ యూ. అదేవిధంగా మన విభజన హామీల్లో ఏవైతే మనకు కేంద్ర ప్రభుత్వం 2014 ఏదైతే తీర్మానం చేసి ఉన్నారో వాటిలో అంశాలని మేము తీసుకురాదలిచాము. అందులో ముఖ్యంగా ప్రత్యేక హోదానే మన మొదటి ప్రయారిటీ. ప్రత్యేక హోదా కోసం విభజన హామీలను నెరవేర్చడం కోసం మా జయభారత్ నేషనల్ పార్టీ కంకణం కట్టుకుంది. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాము. భూ కబ్జాదారులను ఎవరిని సహించేది లేదు.
ఎవరైతే అన్య కార్యక్రమాలకు పాల్పడుతున్న వారందరిపై ఉక్కుపాదం మోస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉన్నాయిలే, మనకు టైం సరిపోదు. ఓకే.